మామ ఈరోజు అయితే కానీ హోమ్ సిక్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి, అందుకే హాస్టల్కి బయలుదేరుతున్నాను. సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఇంకా మా ఊర్లో స్టార్ట్ అయిపోయిన బస్సు మిస్ అయిపోయింది, అందుకే ఆటో ఎక్కాను. ఆటో ఎక్కేసి తలుపుల్లో దిగేసి మళ్ళీ తలుపుల నుంచి బట్టిరేపల్లికి వెళ్లి బట్టిరేపల్లి నుంచి కదిరికి వెళ్ళాను. బస్సులు అయితే దొరకడమే లేదు మామ, ఈరోజు అయితే కానీ చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు నిజంగా. ఏం చేస్తాం, ఇంకా మన దళిద్రం 24/7 మన చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది, ఏం చేయలేము. మళ్ళీ ఇక్కడ బట్టిరేపల్లి దగ్గరికి వస్తే ఇక్కడ అర్ధ గంట అయితే నిలబడినాను, అసలు బస్సే రాలేదు. ఫైనల్ ఇంకో బస్సు అయితే వచ్చింది, ఇది కానీ ఫుల్ రష్ ఉన్నారు జనం. ఇంకా ఎలాగో అలాగా కదిరికి అయితే వచ్చేసాను. కదిరిలో దిగితే ఫుల్ వర్షం అనమాట, అసలుకి నానిపోయినాను అంతా నిజంగా. ఇక్కడ వెయిట్ చేస్తా అంటే ఇక్కడ గాని మదనపల్లి బస్సు ఎక్కితే ఇక్కడ గాని జనాలు భారీగా ఉన్నారు మామ. ఏం చేస్తాం, ఈ రోజు టైం ఎట్లా అంటో, మనం బయలుదేరే టైం బాగాలేదో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ కానీ చూడండి ఫుల్ రష్ ఉన్నమాట జనాలు. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళైతే వచ్చారు కదిరికి, ఇంకా ముగ్గురం కలిసి పోతున్నాము. నేనైతే ఇంకా టైం ఉందిలే చాలా అని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. క్లైమేట్ చల్లగా ఉంది, వాన పడుతూనే ఉంది కంటిన్యూగా. ఫైనల్ గా 2 hours జర్నీ తర్వాత అయితే మనం కాలేజ్ దగ్గర దిగేసినాము. ఇంకా వాన పడుతూనే ఉంది మామ, ఇదేం వానో ఏమో అర్థమే కాలేదు, కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా మనం వచ్చినట్టు ఇక్కడ సైన్ పెట్టేసి పోతున్నాము హాస్టల్ దగ్గరికి. చూడండి ఇంకా దావ మధ్యలో కానీ పడతానే ఉంది వాన అంతా. మేమైతే నిజంగా అంతా నానిపినాము. ఇంకా మా ఫ్రెండ్స్ గాని వచ్చేసినారు అంత టయానికి. ఇంకా మేము ముగ్గురం అంతా కలిసేసి హాస్టల్కి వేసి బాగా ఫ్రెష్ అయిపోయి అంతా చాలా చలి పెడుతుంది అనమాట. క్లైమేట్ అంతా చల్లగా ఉంది. ఇంకా బట్టలు అవన్నీ ఇలా వల్లరుగా ఉంటే అన్ని సర్దపెట్టుకునేసి మా ఫ్రెండ్ ఏందో బిర్యానీ తెచ్చింటే మా ఫ్రెండ్ తింటున్నాడు. ఇంకా అలాగే ఏంటో స్నాక్స్ అవి తెచ్చింటే బిస్కెట్ అవి తిన్నాను, కొన్ని బాగా ఉన్నాయి టేస్ట్ అయితే. కానీ క్లైమేట్ ఎంత చల్లగా ఉన్నా ఫ్యాన్ మాత్రం ఉండాల్సినది, ఫ్యాన్ వేసుకొని పనుకున్నాము. ఓకే బాయ్.